సినిమాకి ప్రభాస్ డార్లింగ్ గురించి రెండోసారి ఎందుకు వస్తారంటే ఆ సటిల్ మేనరిజమ్స్, అక్కడ ఆ స్టైల్స్ కానీ వెనక నుంచి జనరల్గా అంటే హీరో అంటే మనం ఫ్రంట్ నుంచి విజువల్స్ అది చూస్తాం కదా, బ్యాక్ నుంచి కూడా ఒక సింగిల్ కార్నర్ నుంచి కూడా క్రికెట్లో షాట్ ఒక 4 కొడితే అన్ని యాంగిల్స్లో ఎల్బిడబ్ల్యూ అన్నట్టు అదిరిపోయింది. ప్రభాస్ గురించి అయితే మగవాళ్ళు అయితే 2 సార్లు చూస్తారు, ఆడవాళ్ళు అయితే 4-5 సార్లు చూస్తారు. హ్యాట్స్ ఆఫ్ టు నీల్ గారు అంటే ఏమో. ఇంకోటి అన్నిటికన్నా మనకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలంటే దట్ స్కూల్ కంటెంట్ గురించి చెప్పారు, ఎక్సలెంట్. ఆ సాంగ్ కూడా హరిణి గారు పాడారు, చాలా బాగుంది. ఆ సాంగ్స్ ఏంటంటే మనకు వినసొంపుగా ఉన్నాయి. ఏంటంటే దీంట్లో యోయో మిక్స్ ఏం లేదు, అంతా ఓల్డ్ స్కూల్ ట్రెడిషనల్ మ్యూజిక్, మస్ట్ వాచ్ మూవీ ఫ్యామిలీతో వెళ్ళండి. ఇంకోటి ఏంటంటే మన కేజీఎఫ్లో కొన్ని సినిమాలు ఏమైనా వైలెన్స్ ఉంది అనుకుంటారు, వైలెన్స్ హీరో పేరు ఉన్నా కూడా ఈ పాటలో మరి సెన్సార్ అని తీసినట్టున్నారు నీల్ గారు చెప్పినట్టు. ఫ్యామిలీ అంతా కూర్చుని అట్లీస్ట్ పిల్లలకి పేరెంట్షియల్ గైడెన్స్తో ఫ్యామిలీ అంతా పిల్లలకి ఏంటంటే మనం ఎప్పుడు ఏంటంటే స్పైడర్ మ్యాన్లు, అవెంజర్లు దాంతో పొల్యూట్ అయిపోతున్నాం. ఇలాంటి సినిమా ఫ్యామిలీతో అంతా వచ్చి చూడండి, ఎక్సలెంట్ గ్రాండియర్ ఫీస్ట్. 2023లో వీ హ్యావ్ గాట్ గ్రేట్ సీ ఆఫ్ 2023 ఇన్ ది నేమ్ ఆఫ్ ప్రభాస్ డార్లింగ్. నేను ఇంకోటి చెప్తున్నాను, ప్రభాస్ లాంటి వాళ్ళని అసలు మన కల్లో కూడా గౌక్కునే చెడుగా కానీ ప్రభాస్ గురించి నెగిటివ్ మాట్లాడటం. నేను ఇండస్ట్రీలో ఇంత ఫాలోయింగ్ ఉన్న వాళ్ళకి ప్రభాస్ ఒకప్పుడు మెగాస్టార్ సినిమాలు అంటే బ్లాక్ టికెట్లు దొరికేవి కాదు. ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ ఎలా వచ్చారంటే బ్లాక్ టికెట్లు అమ్మేవాడే డబ్బులు అయిపోతే ప్రభాస్ ఫ్యాన్స్ వచ్చి మీరు ఇచ్చుకోండి ఇలాగా బ్లాక్ టికెట్స్ వాళ్ళకి డబ్బులతో కొనిచ్చేసి షేర్ ఖాన్ ఒక్కొక్కడు ఒక సీట్లో ఒక్కడిగా షేర్ ఖాన్ 3-4 కూర్చునేలా థియేటర్లో ప్రతి షో నిండాలి, కుర్చీలు పగిలిపోతే ప్రభాస్ అన్నట్టుగా ఉంది. అదిరిపోయింది సినిమా.